యాక్చువల్లీ బీటెక్లో నాకు ఫుల్ అంటే ఫుల్ మంది ఫ్యాన్స్ ఉండే. అవునా? ఓన్లీ హెయిర్ కోసం అని చెప్పేసి నన్ను బీటెక్లో అసలు చాలామంది నాతో మాట్లాడడానికి రీజన్ కూడా నా హెయిరే. నిజమా? నీ హెయిర్కి ఏం వాడతావు, నీ హెయిర్కి ఏం షాంపూ, ఏం ఆయిల్, ఇట్లా అన్నీ అడుగుతుండే. చాలా నా ఉంటుండే, మోకాల వరకు ఉంటుండే, పైనుంచి కింద ఒక్కటే లెంత్తో మంచి ఒకటే వాల్యూమ్తో ఉంటుండే. చాలా బాగుంటుండే నా హెయిర్. నేను పిక్స్ పక్కా పెడితే చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను నార్మల్గా నా హెయిర్ స్టైల్స్ అంటే నేను బీటెక్లో ఉంటున్నప్పుడు నా హెయిర్ స్టైల్స్ నేను 5 minutesలో చాలా క్విక్గా వేసుకున్నాను అనమాట. నాకు చాలా లాంగ్ ఉంటుండే హెయిర్, అయినా కూడా నేను 5 minutesలో వేసుకుంటుండే. సో నేను బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా వేసుకుంటా నా హెయిర్ స్టైల్స్, నేను వేసుకునే చిన్న చిన్న హెయిర్ స్టైల్స్ 1 minute చాలా అసలు. ఫస్ట్ అయితే 2 partitions తీసుకోవాలి. నా హెయిర్ చూడండి అసలు చాలా స్మూత్ ఉంటుంది. నేను అసలు కుప్పేసినా కూడా అది ఆగదు, అంత జారిపోతుంది. సో నా హెయిర్, నేను వేసుకునే హెయిర్ స్టైల్స్ మాత్రమే చూపిస్తున్నాను. సో మీకు నచ్చితే, మీకు ఎవరికైనా చాలా వరకు బయటకు వెళ్ళేటప్పుడు ఈ క్విక్గా అయిపోయే హెయిర్ స్టైల్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి చాలామంది సజెస్ట్ చేస్తారు కదా. సో దానికోసం అని చెప్పేసి నేను వేసుకునే హెయిర్ స్టైల్స్ క్విక్గా మీకు చూపిస్తాను. సో గెట్ ఇన్ టు ద వీడియో. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. వీడియో మొత్తం ఎండ్ వరకు చూసేసేయండి. ఎప్పుడు సైడ్ తీస్తాను యాక్చువల్లీ. చూపిస్తాను మీకు, నేను ఎట్లా తీస్తా కూడా చూపిస్తాను. చూడండి, అయితే ఇట్లా నార్మల్గా ఇట్లా తీసేస్తాను. నాకు అసలు కోమ్ అనేది అవసరం లేదు యాక్చువల్గా. వినా యాక్సెసరీస్, బనానా క్లిప్, బటర్ఫ్లై క్లిప్, అండ్ ఆల్సో చిన్నది అండ్ పోనీ రబ్బర్ బ్యాండ్, ఈ క్లిప్స్ ఇస్తాను. నేను హెయిర్ లీవ్ చేసుకొని ఈజీగా చాలా క్విక్గా అయిపోయి. సో మీరు చూసేయండి. సో ఫస్ట్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఇట్లా తీసేసుకోవాలి. సైడ్కి 2 partitions, చాలా చిన్నగా. నా హెయిర్ నాకు చాలా కోఆపరేట్ చేస్తుంది. సో కొంచెం హెయిర్ కాబట్టి చిన్నది కూడా. సో ఈజీ. మీకు వెనక నేను చూపిస్తాను. సెకండ్ వన్ వచ్చేసి నేను అసలు కోమ్ యూజ్ చేయట్లేదు. నా హెయిర్ నాకు కోఆపరేట్ చేసేది, నేను కోమ్ యూజ్ చేయట్లేదు. మీరు కోమ్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కడైనా యూజ్ చేయాల్సి వస్తే యూజ్ చేస్తాను. ఈ పార్టీషన్ తీసుకున్నాను కదా, ఈ హెయిర్ మరింతే ఇది రాదు. సో మీరు దాన్ని పట్టుకోండి. మంచిగా తీసుకోండి. సో ఇలా వేసి ఇలా క్లోజ్ చేసి ఇక్కడ ఏంటంటే క్లిప్స్ చాలా టైట్ ఉండాలి. సో దాన్ని మనం ఎట్లా పెడితే అట్లా ఊడిపోతాయి. కొంచెం లూజ్ ఉన్నా లేదు, మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది ముందు నుంచి పెద్ద డిఫరెన్స్ లేకపోతే నేను ఎంత నుంచి చూపిస్తే చూడండి, బాగుంటుంది ఈజీ. నీట్గా మీరు చూస్తే ఫోల్డింగ్స్ అనిపిస్తుంది. యా, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కొంచెం మీరు తీసుకోండి. ఎందుకంటే కోమ్ యూజ్ చేయాలి, గోరం చిక్కుతుంది. బటర్ఫ్లై క్లిప్. ఇవి నా హెయిర్స్ అయితే మొత్తం కట్ అయిపోయినాయి. నేనేం కట్ చేయలేదు. చాలామంది అడిగారు, అంటే మా బయట ఫ్రెండ్స్, ఏంటి హెయిర్ కట్ చేసిన వైట్ సైడ్స్కి అని చెప్పేసి. లేదు, యాక్చువల్గా నా హెయిర్ అంటే ఇట్లా దువ్వి కట్ అయిపోతాయి కదా. సో అట్లా కట్ అయిపోయింది అనమాట. యా, వెనక నుంచి చూపిస్తాను.
ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ హెయిర్ స్టైల్ చాలా ఇది నేను అసలు పిల్లలు పుట్టినాక ఏముందో ఏంటంటే ఏమర్థం అది ప్రాబ్లమ్ ఏముంటుంది బట్ one more hairstyle. Easy go. Not easy. Actually easy one. It's all easy. That's why it's another easy kind of content. Easy after the easy. You understand? Okay. నేను బీటెక్లో నమ్మగా కాలేజ్ వెళ్ళేటప్పుడు ఒక్కటే అప్పుడు పఫ్ బాగా వేసుకుంటుండే అందరూ. సో నేను కూడా పఫ్ యూజ్ చేస్తుండే, పఫ్ వేసుకుంటుండే. యాక్చువల్గా చాలామంది పఫ్ రాక ఇట్లా పఫ్స్ దొరుకుతాయి స్పెసిఫిక్గా పఫ్ వేసుకోవడానికి. సో అవి వాడుతుండే. నాకు చూడండి పఫ్ ఎంత ఈజీగా వస్తుందో. నన్నైతే నేను బీటెక్లో పఫ్ వేసుకుంటే మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు పఫ్ యూజ్ చేస్తున్నావా అని అడిగేవాళ్ళు. నాకు చాలా బాగా వస్తుంది పఫ్. నేనేం యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. హెయిర్ అయితే నాకు ఒక గిఫ్ట్, చాలా పెద్ద గిఫ్ట్. నా హెయిర్ ఎట్లా అంటే అట్లా కోఆపరేట్ చేస్తుంది. బాగా వస్తుంది పఫ్ నాకు. ఇది నా బీటెక్లో డైలీ ఇదే వేసుకుంటుండే హెయిర్ నేనైతే కాలేజ్కి. నీకంత కరెక్ట్గా ఏర్పడతలేదేమో కానీ చాలా వచ్చింది పఫ్ వితౌట్ యూజింగ్ ఎనీ పఫ్స్. నా హెయిరే మొత్తం, నా హెయిర్తోనే మంచిగా వస్తుంది పఫ్ నాకు. ఏం యూజ్ చేయకుండా చాలా బాగా వస్తుంది నాకు పఫ్. నాకు పఫ్ ఎలా ఉంది కామెంట్ చేయండి. చాలా రోజులు అవుతుంది పఫ్ వేసుకోక, ఈరోజు వేసుకున్నా. అండ్ వన్ మోర్, నేను ఇక్కడ నుంచి హాఫే తీసా. ఇది యాక్చువల్గా నేను ఇక్కడ నుంచి కూడా తీస్తా ఒకటి పఫే వస్తుంది, బాగా వస్తుంది. కాకపోతే ఇప్పుడు మీకు ఏంటంటే ఈ హెయిర్ వల్ల మీకు కరెక్ట్గా ఎయిర్ పడతలేదు. నాకేమో ఈ హెయిర్ ఇక్కడ నుంచి ఉంది, సో మీకు అంత పర్ఫెక్ట్గా ఎయిర్ పడకపోవచ్చు. బట్ యా, బయట నుంచి చూస్తే బాగా అనిపిస్తుంది. చాలా వేసింది పఫ్. ఓకే, సైడ్ వ్యూ చూడండి. ఓకేనా, అర్థమైందా? యా, నేను పోనీ వేసుకుంటా. నేను యాక్చువల్లీ నిన్న జుట్టు అల్లా, సో అది అంత అల్లినట్టు ఎయిర్ పడుతుంది. లేకపోతే చాలా స్మూత్ ఉంటుంది నా హెయిర్. నేను బీటెక్ మ్యాక్సిమం ఇదే ప్రిఫర్. పఫ్ పోనీ కోసం స్పెసిఫిక్గా ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి, కదలవు అసలు. ఇంకా నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ అయితే లూజ్ అయిపోతుంది. దీనికైతే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఎక్కడ పెడితే అక్కడనే ఉంటుంది పఫ్. పోనీ. యా, దిస్ ఈజ్ మై పోనీ. యాక్చువల్లీ బీటెక్లో నాకు ఫుల్ మంది ఫ్యాన్స్ ఉండే, ఓన్లీ హెయిర్ కోసం అని చెప్పేసి. నన్ను బీటెక్లో అసలు చాలామంది నాతో మాట్లాడడానికి రీజన్ కూడా నా హెయిరే. నీ హెయిర్కి ఏం వాడతావు, నీ హెయిర్కి ఏం షాంపూ, ఏం ఆయిల్, ఇట్లా అన్నీ అడుగుతుండే. చాలా నా ఉంటుండే, మోకాల వరకు ఉంటుండే, పైనుంచి కింద ఒక్కటే లెంత్తో మంచి ఒకటే వాల్యూమ్తో ఉంటుండే. చాలా బాగుంటుండే నా హెయిర్. నేను పిక్స్ పక్కా పెడితే చూడండి. యా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.